Let's break up. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో వామన కన్నడ టు తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక కన్నడ మూవీ ఫ్రెండ్స్. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడతో పాటుగా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక ఏదో రెగ్యులర్గా ఒక యావరేజ్ ఫీల్ ఇచ్చింది ఫ్రెండ్స్, అంతేగాని కొత్తగా ఏం అనిపించలేదు. అయితే మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక తన స్నేహితుడిని హత్య చేసిన వాడిని కనపడడానికి మన హీరో ఏం చేశాడు, ఒక రౌడీగా ఉన్న హీరో ఈ జర్నీలో తన రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది పూర్తి కథాంశం. అయితే మూవీ అంతా కూడా కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది, బట్ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. అయితే మొత్తం అంతా కూడా రొటీన్గానే అనిపించింది. చివరి వరకు కూడా మనం ఏంట్రా బాబు ఇలాగా హీరో ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాడు అని కొంచెం డిస్కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనకి హీరో తెలియదు కాబట్టి. బహుశా కన్నడ వాళ్ళకి బాగా నచ్చచ్చేమో, బట్ యాక్షన్ సినిమాలు నచ్చే వాళ్ళకి కొన్ని సీన్లు బాగా అనిపిస్తాయి. ఇంకా దాంతోపాటుగా ఎమోషనల్ సీన్స్ కూడా, మదర్ సెంటిమెంట్ సీన్లు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, బట్ రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్నాయి. అవి మినహాయిస్తే మిగిలినంతా కూడా మనం ఎన్నో సినిమాల్లో చూసేసిన సినిమాలని అటు తిప్పిడి తెప్పి మిక్సీ కొట్టినట్టుగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకి అయితే కనుక చాలా బోర్ కొడుతుంది సినిమా అయితే కనుక. బట్ చూడాలనుకుంటే కనుక జస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు, అంతే తప్ప అంత వర్త్ అయిన సినిమా అయితే కాదు. అయితే చూడాలనుకుంటే కనుక మీకు కనుక యాక్షన్ సినిమాలు నచ్చితేనే చూడండి. మాస్ మూవీ లవర్స్ అయితేనే కొంచెం నచ్చే ఛాన్స్ ఉంది. అయితే మూవీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కనుక తెలుగులో అవైలబుల్గా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.